ఇట్స్ ఎ వెరీ స్మాల్ ఇష్యూ. అది పక్కన పెడితే వేరే ఇష్యూస్ మనం మేజర్ గా చూస్తున్నాం. డ్రాట్ ప్రోన్ ఏరియాస్ రాయలసీమ అవనియండి, ఇటు ప్రకాశం కానీ, ఇటు గుంటూరు అప్పర్ అప్లాండ్స్ కానీ, వీటన్నిటిలో కూడా చూస్తే కనుక నదులు అనుసంధానం అయితేనే డెఫినెట్లీ ఈ క్షామ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి నీటి సరఫరా చేయటం కానీ, ఒక వాటర్ సెక్యూరిటీ అనేది ఇవ్వటం కానీ జరుగుతుందని చెప్పేసి ఎప్పుడైతే గోదావరి పెన్నా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఉందో దాదాపు 55,000 నుంచి 60,000 కోట్ల ప్రాజెక్ట్ అదనమాట. దానికోసం కేంద్రం సపోర్ట్ కూడా కావాలి ఇటు అని ఆర్థిక మంత్రి గారిని కోరటం జరిగింది. క్లియర్ కట్ గా ఇన్సూరెన్స్ ఇచ్చారు. అక్కడ కూడా మీరు కాస్త మోర్ హోంవర్క్ చేసి డిపిఆర్ ఇవన్నీ పెడితే మేము క్లియర్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా ఇన్సూరెన్స్ ఇచ్చారు. కాబట్టి ఇట్లా ఒక ఇష్యూ అని కాదనమాట. ఇప్పుడు ఆర్థిక మంత్రి గారితో ఇట్లా 4-5 ఇష్యూస్ డిస్కస్ చేసి ఇప్పుడు ఈ అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం పునరుద్ధరణ అన్నారు. దానికి మరి అష్యూరెన్స్ యాక్సెప్టెన్స్ వచ్చిందా? నెక్స్ట్ దానికే వస్తున్నానండి. ఎందుకంటే నేను ఇందాక అన్నాను స్పీడ్ ఆఫ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఇంప్లిమెంటేషన్ అంటానికి నిదర్శనం సింగపూర్ గానీ ఇష్యూస్ అన్ని కూడా కోరటం జరిగింది. ఎందుకంటే ఎవరిని? జయశంకర్ గారిని. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈస్ ఇన్ఛార్జ్ ఆఫ్ అనమాట. ఏదైనా సరే ఫారిన్ కంట్రీస్ తోటి అనమాట స్టేట్ గవర్నమెంట్స్ ఏ టైప్స్ చేసుకున్నా సరే కొలాబరేషన్ లోకి వెళ్ళినా కూడా అనమాట అల్టిమేట్లీ క్లియర్ చేయాల్సింది ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. కాబట్టి ఎంత స్పీడ్ గా ముఖ్యమంత్రి గారు అనమాట ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారిని కలిసి మేము తిరిగి సింగపూర్ తోటి కాస్త కోఆపరేటివ్ గా కొలాబరేటివ్ గా అమరావతి డెవలప్మెంట్ కి స్టెప్స్ తీసుకుంటే మీ కోఆపరేషన్ కావాలంటే 101% అష్యూరెన్స్ ఇస్తున్నాను చేస్తానన్నారు. ఎందుకంటే ఇది వెరీ ఇంపార్టెంట్ కూడా అవుతుంది అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కోఆపరేషన్ లేకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా విదేశ కంట్రీస్ తోటి అనమాట ఫారిన్ కంట్రీస్ తోటి మనం టైఅప్స్ చేసుకోలేము, స్టెప్స్ తీసుకోలేము. అండ్ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎంత క్విక్ గా కాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమెరికాలో ఎలక్షన్స్ అయినాయి. ఎలక్షన్స్ అయిన తర్వాత డాలర్ ఎంత కాస్ట్లీ అవుతుందో మనం చూసాం. రూపాయి దాదాపు 84.5 వరకు క్షీణించటం కూడా చూసాం. ఎక్కువ మంది విద్యార్థులు అమెరికాకి వెళ్తాంది కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి. అందరికీ ఆర్థిక భారం కూడా ఎంత పెరుగుతుందో కూడా తెలుసు. కానీ ఒక పక్కన అది ఆర్థిక భారం పక్కన పెడితే గనక ఇమిగ్రేషన్ పైన స్టెప్స్ ఏమన్నా స్ట్రాంగ్ గా ఉంటాయా? ట్రంప్ ప్రభుత్వం ముందు నుంచి కూడా అనమాట మేము స్టెప్స్ తీసుకుంటామని అంటున్నారు. కాబట్టి మన స్టూడెంట్స్ పైన ఆంధ్ర నుంచి వెళ్తున్న మన ఇమిగ్రెంట్స్ పైన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే అనమాట ఫోర్సీ చేసి ఆయన విదేశాంగ మంత్రితోటి కోఆర్డినేట్ చేసుకుంటున్నారంటేనే ఎంత ఇంట్రెస్ట్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి మన ఎన్ఆర్ఐస్ పైన కానీ ఫారిన్ కి వెళ్తున్న మన ఆంధ్ర ప్రజల పైన, తెలుగు స్పీకింగ్ పాపులేషన్ పైన అనేది అర్థం చేసుకోవాలి అక్కడ. కాబట్టి దీస్ ఆర్ ఆల్ ఒక విజనరీ లీడరే ముందుగానమాట ఆలోచించి తీసుకునే స్టెప్స్. అండ్ అదే విధంగా మనం చూస్తున్నాం. ఇందాకే నేను అన్నాను డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నప్పుడు ఒక అడ్వాంటేజ్ ఎట్లా ఉంటుందని చెప్పేసాను అనమాట. చాలా ఫారిన్ డెలిగేషన్స్ కేంద్ర మంత్రుల్ని కలుస్తూ ఉంటాయి, ప్రధానమంత్రిని కలుస్తూ ఉంటాయి. ఇండియాలో బిజినెస్ చేయడానికి ఇండియాని ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా అట్లా అప్రోచ్ అయిన ఫారిన్ కంట్రీస్ కానీ ఫారిన్ డెలిగేషన్స్ కానీ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ని రికమెండ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రికమెండ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అది చాలా ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో ఈ ఫారిన్ కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా దోవ చూపిస్తుంది. దాంతో ఆంధ్రప్రదేశ్ గ్రో అయితే కేంద్రం కూడా బెనిఫిట్ అవుతుంది, కేంద్రం కూడా గ్రో అవుతుంది, జిఎస్టిపి బాగా గ్రో అవుతుందని ఈయన సజెస్ట్ చేయడం కూడా జరిగింది. రైట్ సార్. పుల్లారావు గారు నమస్తే. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి